హే గైస్, నేను మీ గోకుల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను వచ్చేసి ఇవి ఫ్రేమ్లెస్ వైపర్స్ అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. ఇవేంటంటే మీరు చూసుకున్నట్టయితే ఈ వైపర్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి మనకి షోరూమ్ వాడు ఇవి ఇస్తాడనమాట. ఇవి ఫ్రేమ్డ్ వైపర్స్ అంటారు. వీటికి ఏంటంటే ఈ పైన ఈ మెటల్ వస్తుంది, ఈ మెటల్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఏమవుతుందంటే కొంచెం వాడి ఎండకి హీట్ అయ్యి ఈ బ్లేడ్ అనేది కట్ అయిపోయింది అనుకోండి. ఈ మెటల్ అనేది విండ్షీల్డ్ మీద పట్టుకొని ఇలా స్క్రాచ్ చేసేసి విండ్షీల్డ్ అంతా పాడైపోద్ది అనమాట. ఈరోజు వచ్చి నేను ఫ్రేమ్లెస్ వైపర్స్ అని వస్తాయి. ఇవి మనకి ప్రీమియం కార్స్లో ఇస్తారనమాట. ఈ ఆడి, BMW వీటిల్లో అవి వచ్చేసి నేను ఆర్డర్ చేశాను మన కార్కి. ఒకసారి అది వాళ్ళ ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవి ఆర్డర్ చేసే ముందు మీ కార్ వైపర్స్కి ఏ సైజ్ అయితే ఫిట్ అవుతుందో మీరు చూసుకోవాలి. నా రెండోకి వచ్చేసి ఈ డ్రైవర్ సైడ్ ఏమో 24, ప్యాసింజర్ సైడ్ ఏమో 16 వస్తుంది. ఒకసారి అది మీరు మేక్ షూర్ చేసుకోవాలి ఏం తీసుకోవాలో. అండ్ ఈ జర్మన్ కార్స్కి వైపర్స్ అనేవి డైరెక్ట్ ఇలా ఎత్తలేము, అన్ని కార్స్కి ఎత్తినట్టు. ఇక్కడ తగులుతుంది బానెట్కి. దీనికి సర్వీస్ మోడ్ అని ఉంటుంది అన్నమాట. మనకి ఇగ్నిషన్లో కీ అనేది పెట్టేసిన తర్వాత ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేసి వైపర్స్ ఇలా అంటే మనకి సర్వీస్ మోడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట వైపర్స్ అనేవి. ఇక మీరు చూసుకున్నట్టయితే ఇలా పైకి వచ్చేసి ఆగుతాయి అన్నమాట. అది ఇవి రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్, ఏముండదు టెక్నిక్. ఇలా బెండ్ చేస్తే మీకు ఇక్కడ ఒక చిన్న నాచ్ లాగా ఉంది చూడండి. ఇది చిన్న నాచ్ లాగా ఉంటుంది. ఇలా పెట్టుకొని 2 ఫింగర్స్తో ఇలా అంటే అదే వచ్చేస్తుంది అనమాట. సింపుల్ అది తీసేయటం. ఇది మనకు ఫ్రేమ్లెస్ వైపర్ వచ్చేసి. దీనికి ఏం ఫ్రేమ్ ఉండదు, ప్లెయిన్గా రబ్బర్ లాగా వస్తుంది అనమాట. డిఫరెన్స్ చూడండి మీరు. ఈ మెటల్ దానికి, ఫ్రేమ్లెస్ దానికి చాలా బాగుంటుంది లుక్ కూడా. అసలు మనకు వచ్చేసి ఏం లేదు, సింపుల్. ఈ క్లిప్ని ఇలా తీసి ఇది జస్ట్ ఇలా ఈ వైపర్ లోపలికి ఇది పెట్టేసిన తర్వాత ఈ మెటల్ ఈ హుక్ని అయితే ఈ క్లిప్ని చూసారా దీని లోపలికి పంపించాలన్నమాట. అంతే, కొంచెం అది లాక్ అయిపోద్ది. ఇంక ఇది లాక్ వస్తే లాక్ అయిపోతుంది అన్నమాట. సేమ్ అది కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. ఇక్కడ సేమ్ అంతే. ఇది లోపలికి పంపించి ఈ హుక్ని అనేది ఇన్సర్ట్ చేయాలి దీంట్లో లోపలికి. గైస్ మీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక. మనం వైపర్స్ అనేది ఇలా పైకి కిందకి వాడేటప్పుడు లూబ్రికేషన్ అనేది అయితే కంపల్సరీ చేయాలి. వాటర్ కన్నా కూడా మనకి ఈ కాయిలిన్ కానీ ఏదన్నా రిన్స్డ్ లిక్విడ్ ఉంటే బెస్ట్. ఒకసారి వైపర్స్ కూడా లూబ్రికేషన్ అండి, ఆల్రెడీ కొత్తవే కానీ లూబ్రికేషన్ వేసి డస్ట్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది అనమాట. నీట్గా క్లీన్ అయిపోయిందో, అసలు ఏ సౌండ్ లేకుండా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో చూడండి. చాలా నీట్గా ఉంది అసలు. సార్ మీకు బయట నుండి కూడా చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి అసలు. చాలా నీట్గా అయితే ఉంటాయి. ఈ ఫ్రేమ్లెస్ వైపర్స్ బ్రాండ్ వచ్చేసి ఆటో క్లీన్ ఫ్రేమ్లెస్ వైపర్స్ అనమాట. మనకి అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో ఉంటుంది. మీకు కావాలంటే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది అరౌండ్ ఒక 550 రూపీస్ అంత ఉంటుంది, అంతకుమించి ఉండదు. పెద్ద కాస్ట్లీ ఏం కాదు, చిన్న మోడే. బాగుంటుంది కార్ లుక్ వచ్చేసి, చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో, నీట్గా ఉంది కార్ అంతా. నేనైతే ఇవి మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను గైస్. ఎందుకంటే అసలు బడ్జెట్లో అయిపోతుంది, కార్ లుక్ అనేది నీట్గా ఉంటుంది.
అండ్ మీకు కూడా ఎప్పుడైనా వైపర్స్ అరిగిపోయినా కూడా గ్లాసెస్ మీద గీతలు అయితే పడకుండా ఉంటాయి. అందుకని గైస్ మీరైతే ఒకసారి సజెస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, చిన్న వీడియోనే, అది చేద్దాం, ఇది ఒకసారి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందిగా చేస్తే అని చెప్పి చేశాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.